ద్వారకా నగరం మునిగిపోవడం గురించి వర్ణన మహాభారతంలో 16వ పర్వమైన మౌసల పర్వంలో వర్ణించబడింది. అప్పటికే కురుక్షేత్ర యుద్ధం జరిగి 36వ సంవత్సరం ఆరంభమైంది. చంద్రుని చుట్టూ ఒక వలయం వంటి ప్రకాశంతో పాటు చతుర్దశలో గ్రహణం ఏర్పడింది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు యాదవులందరినీ పవిత్ర సముద్ర స్నానం చేయమని ఆదేశిస్తాడు. యాదవులంతా ప్రభాస తీర్థానికి వెళ్లి నివాసం ఏర్పరచుకొని ధర్మాన్ని మర్చి మత్తు పానీయాలు తీసుకొని బ్రాహ్మణ సంతర్పణ కొరకు తయారు చేసిన ఆహారాన్ని కోతులకు పెడతారు. అప్పుడు సాత్వకి కృతవర్మ మధ్య కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన పొరపాట్ల గురించి ఒక వివాదం తలెత్తుతుంది. అప్పటికే యాదవ వీరులు మత్తు పానీయాలు త్రాగి మత్తెక్కి ఉన్నారు. ఈ వివాదంలో ఒకరిని ఒకరు చంపుకొని చివరికి యాదవులందరూ చనిపోతారు. అప్పుడే ద్వారకకు వచ్చిన అర్జునుడు ద్వారక ఇక 7 రోజుల్లో మునిగిపోతుందని చెప్తాడు. తర్వాత శ్రీకృష్ణ బలరాములు మరియు అర్జునుడు కలిసి యాదవులకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ద్వారకావాసులు నగరాన్ని దాటి హస్తినాకు బయలుదేరుతూ ద్వారకా నగరాన్ని వెనుక తిరిగి చూస్తారు. అప్పటికే అది మెల్లమెల్లగా నీట మునగడం ప్రారంభమవుతుంది.